బరిలోకి దించనుందా? 25 ఎంపీల టార్గెట్ రీచ్ అవ్వాలంటే సిట్టింగ్లతో సాధ్యం కాదా? లోక్సభ అభ్యర్థులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన ఏంటి? ఎంపీ సీట్లు గుంపగుత్తగా కొల్లగొట్టేందుకు టీడీపీ అధినేత వేస్తున్న స్కెచ్ ఏంటి? వచ్చే సార్వత్రిక ఎన్నికలపై టీడీపీ దృష్టి పెట్టింది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ 15 స్థానాలు సాధించింది. వైసీపీ 8, బీజేపీ 2 స్థానాలు సాధించాయి. వైసీపీ నుంచి గెలిచిన వారిలో 2 ఎంపీలు ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే కొన్ని రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అధికార టీడీపీ 25 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూస్తోందనే భావనలో ఉన్న టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు 25 స్థానాల్లో గెలిచి ప్రధాని ఎవరో నిర్ణయిస్తామని సవాల్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లోక్సభ బరిలో అభ్యర్థులను మారిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి శ్రీకాకుళం, విజయనగరం సిట్టింగ్ ఎంపీలైన రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజులకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అరకు ఎస్టీ పార్లమెంట్ స్థానానికి గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. గతంలో పోటీ చేసిన గుమ్మడి సంధ్యారాణి కానీ ప్రస్తుతం మంత్రిగా ఉన్న శ్రవణ్ కుమార్ పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వైజాగ్ పార్లమెంట్ స్థానానికి మాజీ ఎంపీ ఎంబీబీఎస్ మూర్తి మనవడు భరత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి కూడా కొత్త అభ్యర్థిని తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రి అయ్యన్న పాత్రుడు లేదా త్వరలో పార్టీలో చేరబోతున్న ఓ నేతకు అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. తూర్పుగోదావరి జిల్లా విషయానికొస్తే పార్లమెంట్ స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేరు తెరపైకి వచ్చింది. సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాజమండ్రి నుంచి మురళీమోహన్ పోటీ చేస్తారా లేదా అనే అనుమానం ఉంది. ఇక్కడ మురళీమోహన్ కోడలు మాగంటి రూప టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అమలాపురం నుంచి గొల్లపల్లి సూర్యారావు పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంట్ స్థానంలో కూడా మార్పు ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక్కడ బోళ్ల రాజీవ్ పేరు అధిష్టానం వర్గం పరిశీలిస్తోంది. నర్సాపురం నుంచి పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. బందరు పార్లమెంట్ స్థానానికి కూడా కొత్త అభ్యర్థి వచ్చే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ బలమైన కాపు అభ్యర్థి కోసం అధిష్టాన వర్గం జల్లెడ పడుతోంది. ఇక విజయవాడ ఎంపీగా తిరిగి నానినే పోటీ చేస్తారని తెలుస్తోంది. బాపట్ల లోక్సభ సభ్యుడు మాల్యాద్రి పనితీరు పట్ల తన వర్గం అసంతృప్తిగా ఉంది. ఉప్పులేటి కల్పన భర్త దేవీప్రసాద్ లైన్లోకి వచ్చారు. నర్సరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ప్లేస్లో ఎవరిని ఎంపిక చేయాలో అనే చర్చ పార్టీలో నడుస్తోంది. మంత్రి సిద్ధ రాఘవరావుకు ఈ స్థానాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. తిరుపతి స్థానానికి వర్ల రామయ్య పేరును పరిశీలిస్తున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్థానంలో కూడా కొత్త అభ్యర్థిని దింపుతారని టీడీపీలో చర్చ నడుస్తోంది. అనంతపురం నుంచి జేసీ పవన్ కుమార్ రెడ్డి కన్ఫర్మ్ అయ్యారు. కడప స్థానంపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, విప్ రామసుబ్బారెడ్డిల్లో ఒకరిని ఎంపీగా మరొకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ప్రతిపాదన అధిష్టాన వర్గం దగ్గరకు వచ్చింది. రాజంపేట నుంచి సాయి ప్రతాప్, నంద్యాల నుంచి శివానందరెడ్డి, కర్నూలు పార్లమెంట్ స్థానానికి త్వరలో చేరబోయే నేతకు సీట్లు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అక్కడి నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండగానే పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు చేస్తోంది.